గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చేదు అనుభవాలని అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు మావోయిస్టులు వాళ్ళు ఎంచుకున్న సిద్ధాంతం చేయబట్టే ఇవన్నీ వస్తుంది ఇప్పుడు ఇది. అటు ఇటు ఈ రెండు కూడా ఎటున్నా కూడా ఏదైతే పేద వర్గాలు ఉంటాయో అవే ఉంటాయి లోపల. మీకు మోస్ట్లీ నీకు వీళ్ళు పోయి ఆడ మోటివేట్ చేసింది కూడా అంత ఆదివాసులే. అవును, ఆదివాసులు మోటివేట్ చేసి వేల మందిని రిక్రూట్ చేసి వాళ్ళ రక్తంతో ఆ నేల తడిచిపోయింది. ఇటు పోలీసు వాళ్ళ రక్తంతో చింతలనారు ఇన్సిడెంట్ 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మొత్తం ఊచకోత గురవుతారు. 76 మంది చంపేసిండ్రు. ఆ 76 మంది అంతా ఎవరైనా సంపన్నుల వాళ్ళు బాగా పైసలు వాళ్ళే కాదు కదా, వారు గరిబోలే పొట్టకూటి కోసం వచ్చిన ఉద్యోగస్తులే వీళ్ళు. అంటే అటు చూసినా ఇటు చూసినా రెండు పేద వర్గాలే ఉంటాయి. వీళ్ళు ఆడపోయి మావోయిస్టులను ఉసిగొల్పి ఇప్పుడు సల్వాజూడం అని మహేంద్రకరం పెడతాడు అటు సైడ్. సల్వాజూడం కూడా కంప్లీట్లీ ట్రైబల్ తోటి ఫామ్ చేసింది. అది గ్రామ రక్షణ దళాల లెక్క అక్కడున్న పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చి ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వెపన్స్ ఇచ్చి పడేశారు. వాళ్ళ మీద మావోయిస్టులు అటాక్ చేయడం, మావోయిస్టుల మీద వీళ్ళు అటాక్ చేయడం, ఊర్లు తగలబడిపోయినాయి. మీరు ఛత్తీస్గఢ్లో పోతే చాలా ఊర్లను కాలబెట్టేసారు. మావోయిస్టులు పోయి వాళ్ళ మీద అటాక్ చేసి ఆ ఊర్లు సజీవ దహనాలు అయినాయి. ఆవులు చాలా కాలిపోతాడు. అట్లా మొత్తం అటు చూసినా ఇటు చూసినా ఎక్కడ కూడా అది అంటే ఎప్పుడు ఈ రక్తం ఎప్పుడు కూడా అభివృద్ధిని కానీ దీంట్లో ఏమి ఉండదు అసలు. రెండు సైడ్లో కూడా బాగా డ్యామేజ్ అయింది. ఎంతకాలం పనిచేస్తారండి మీరు ఆర్ఎస్ఏగా? అక్కడ 5 years చేసిన నేను, 11 to 16 చేసిన. 5 yearsలో ఇవి 2 గుర్తున్నాయి, ఇంకేమున్నాయి? చాలా ఉంటాయి ఇన్సిడెంట్లు, చాలా ఇన్సిడెంట్ ఉంటాయి. ఒక్కొక్కటి 7 days 6 days అడవిలోనే ఉండే మా షూలు తోటి కాళ్ళలో స్కిన్ కూడా లేచిపోయినాయి. ఒకటి చాలా మంది ఇట్లా ఒక్కొక్కటి చాలా గాథలు ఉంటాయి, ఒక్కొక్కటి బాధలు వర్ణాతీతం ఉంటుంది మా దాంట్లో. సరే, 5 సంవత్సరాల ఆపరేషన్లో చనిపోయింది ఎవరు? భారతదేశ పౌరుడే. అవును, చంపింది ఎవరు? భారతదేశ పౌరులే. మనందరూ ఒక అన్నదమ్ములు లాంటి వాళ్ళమే. ఈ విషయం ఎప్పుడైనా గుర్తుకొచ్చిందో? బాధపడ్డారా? చాలాసార్లు బాధపడ్డా. ఇప్పుడు మనం ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇన్స్పైర్ అయ్యేటప్పుడు కూడా ఎట్లా ఇన్స్పైర్ అవుతాం? ఒకటి మనం పోలీస్ తుపాకీ చూస్తాం, మేము మా కాడ 2 తుపాకులు చూసినాం. మేము 2 తుపాకులు ఇన్స్పైర్ చేసినాయి మాకు. అంటే అది తెలియదు కదా యవ్వనంలో. ఈ 2 ఇన్స్పైర్ చేసినాం. మనం ఏది రాంగో ఏదో రైట్ కూడా తెలియదు మనకు. చాలామంది అంటే మనలాంటి వాళ్ళు కూడా చాలామంది ఆ అడవి బాట పట్టి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది అంతర్యుద్ధం ఇది. అంటే ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అంటే వేరే దేశంతో కొట్లాడిన గౌరవం ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ ఇది మన బిడ్డలను మనం చంపుకోవడం, వాళ్ళు మన మీద దాడి చేయడము, ఇది ఒకటే ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకుంటే ఆ ఇల్లు ఎంత ఆగమైపోతుందో సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఇది. అందుకని మొన్న వీళ్ళు మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులు కూడా అదే నేను అడిగినట్టు. అంటే ఎప్పుడైనా మీకు అట్లా అనిపించిందా? మీరు పోయి మోటివేట్ చేసింది కూడా ఏదో బిజినెస్ మ్యాన్ కొడుకులను, పెట్టుబడిదారు కొడుకులను, క్యాపిటలిస్ట్ కొడుకులను, లేకుంటే ఫార్మా కంపెనీ పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ కొడుకులను నక్సలైట్లు ఏమి దింపలేగా వీళ్ళు. దింపిందంతా ఎవరిని? అణగారిన వర్గాలు, బీద వర్గాలే కదా, పొట్టకూటి కోసం బతుకుతున్న వర్గాలను మోటివేట్ చేసి వాళ్ళని చేతులు తేవాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం కదా. డబ్బున్నోడు కుటుంబంలో కాదు, బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి, పీడిత వర్గాలకే మేము వాళ్ళ చైతన్యం తేవాలి అనేది కదా. వాళ్ళ చైతన్యం తేవాలని చెప్పేసి వాళ్ళే ఇప్పుడు ఆగమైపోయారు మొత్తం. ఇప్పుడు దీనికి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అది వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళే వర్గాలుగా చీలిపోయి దాంట్లో అసలు మేము చేసిన ఉద్యమానికి ఏం లేదు, దీనికి చివరి వరకు ఏ ఫలితం లేకుండా అని వాళ్ళే అనిశ్చిత స్థితిలో ఉన్నారు. వాళ్ళు డైలమాలో ఉన్నారు. అసలు ఇది మేము దీంట్లో విజేతలమా పరాజితులమా, మేము అసలు లేకుంటే బాధితులమా, లేకుంటే మేము వేరేటోళ్ళను రాంగ్ రూట్లో తీసుకుపోయిన నిందితులమా అనే ఒక డిఫరెంట్ ఆలోచనలో వాళ్ళే డైలమాలో పడిపోయారు. సరే, 5 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారండి? 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వరంగల్కి వచ్చిన. వరంగల్కి వచ్చి ట్రైనింగ్ వింగ్లో చేసిన. ఒక 7-8 years ట్రైనింగ్ వింగ్లోనే చేసినాయి కంప్లీట్లీ. ట్రైనింగ్ వింగ్లో సిటీసీలో ఒక 1 year చేసిన, పీటీసీలో సుమారు ఒక 2018 to 25 చేసిన. 8 years చేసిన. ఆడ చాలా బ్యాచ్లకు ట్రైనింగ్ ఇచ్చినాం. more than 10,000 members ట్రైనింగ్ ఇచ్చినాం. 10,000 members శిష్యులు ఉంటారు మనకు స్టేట్లో, స్టూడెంట్స్ మనకు. అంటే కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే ఎస్ఐల వరకు చాలామంది స్టూడెంట్స్. కాశీరామ్ గారికి కాకి కన్నా ఖద్దర్ అంటే ఇష్టం అంటారు ఎందుకు? ఈ ఖద్దర్ అంటే ఫస్ట్ నుంచి సోషల్ సర్వీసెస్ ఉన్నది మాకు. ఒకరు మారిన చాలని చెప్పేసి ఒక చారిటీ పెట్టి ఉండే మేము ముందే. 2007లో మేము మా ఫ్రెండ్స్ కలిసి మా ఊర్లో స్టార్ట్ చేసినాం అది. అంటే దీనికి ఏంటంటే అంటే డబ్బు కంటే కూడా సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి వీళ్ళకు. అంటే చేపలు పట్టి ఇవ్వడం కాదు, చేపను ఎట్లా పట్టుకోవాలని నేర్పిద్దామని. మా ఊర్లలో అంటే మా సైడ్లో మహబాద్ ఏరియాలో కానీ చూస్తే భ్రూణ హత్యలు ఎక్కువ ఉంటాయి. మీరు చూసే ఉంటాం. ఎక్కువ మంది ఆడబిడ్డలను కడుపులను చంపేసుకోవడాలు.
బాల్య వివాహాలు ఎక్కువ, చదివిపియ్యరు, చదివిన పిల్లలు అంటే వాళ్ళకి అవేర్నెస్ లేక ఇట్లా పోతారని దాని మీద ఆ కాన్సెప్ట్లో ఒక్కరు మారిన చాలు, అంటే 100 మంది 1000 మంది చెప్పినా ఏ ఒక్కరు మారిన చాలు అని చెప్పే కాన్సెప్ట్తో పెట్టినాం అది. అది పెట్టి చాలా సంవత్సరాలు గూడాలలో పల్లెలలో రాత్రిపూట చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అయినాం, మన ఫ్రెండ్స్ తోటి వాళ్ళ వీళ్ళతోటి అందరితో అటెండ్ అయినాం. అట్లా చారిటీ చేసుకుంటా, కొంతమంది క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటా కూడా చేసినాం. రీసెంట్గా ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా అయింది, స్రవంతి అనే అమ్మాయి. ఆమెకు 2015లో మెడిసిన్ సీట్ వస్తే ఆ టైంలో ఒక పేపర్లో పడుతుంది ఆమె. పేపర్లలో ఈనాడు పేపర్లో ఏమో రాస్తారు, సరస్వతి పుత్రికకు లక్ష్మీ కటాక్షం అని. ఆ అమ్మాయికి అప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసి ఆమెకు మెడిసిన్ అయింది, మన మెడిసిన్ అయ్యి పీజీ కూడా అయింది. ఆ పెళ్ళికి మొన్ననే నేను మా వైఫ్ అంత కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి వచ్చినాం. ఆమెకి చెప్పిన అప్పుడు, నీకు ఇప్పుడు ఇట్లా హెల్ప్ చేస్తున్నావురా, నువ్వు రేపు డాక్టర్ అయినాక నువ్వు ఓపీ ఫ్రీగా చూడాలని. మొన్న మళ్ళీ గుర్తు చేసింది, అన్న అన్ని ఓపీ ఫ్రీ చూస్తా అన్న అని చెప్తుండే. అట్లా చాలా మంది చేసినాంలే, కొంతమంది క్రీడాకారులకు. ఖద్దరు వేయాలని ఎందుకు అంటే ఖద్దరు వేయాలని పరిస్థితులను బట్టి. ఖద్దరు అంటే మీకు ఇప్పుడు సామాజిక ఆర్థిక స్వేచ్ఛ లేని స్వేచ్ఛే కాదంట నేను. అంటే ఆర్థికంగా సామాజికంగా స్వేచ్ఛ దొరకనప్పుడు ఆ స్వేచ్ఛే కాదు. డబ్బులు ఉన్నోళ్ళు ఏ హాస్పిటల్కైనా వెళ్ళవచ్చు, డబ్బు లేనివాడికి హాస్పిటల్ లేదు, పోతే ప్రభుత్వ దవాఖానలో పోవాలి, లేకుండా ప్రాణం ఇచ్చేయాలి. అంటే డబ్బులు లేక వైద్యం అందక సచ్చిన శవాలు ఎన్నో ఉంటాయి నేల మీద, మీరు ఎన్నో చూసి ఉంటారు. పైసలు లేక చదువు అందక నిరక్షరాస్యులైన ఎంతోమంది మేధావులు ఉంటారు. అంటే ఐఏఎస్ అయ్యే బిడ్డ కూడా కూలి పని చేస్తుంటాడు, చాలామంది ఉంటారు. ఊర్లోనే పాటలు పాడే లతా మంగేష్కర్లు, కనుమరుగ లతా మంగేష్కర్లు ఎంతోమంది ఉంటారు. ఆ పాట అక్కడే పరిమితమైంది. బట్టలో మాణిక్యాలు చాలా ఉంటాయి, చాలా ఉంటారు. నీకు ఎంతమంది కోహ్లీ లేరు ఛత్తీస్గఢ్లో, ఎంతమంది సచిన్ టెండూల్కర్ లేరు, ఎంత ఏఆర్ రెహమాన్ లేరు, ఎంత చిరంజీవి రామ్ చరణ్ లేరు. ఆడ ఎవరు వాళ్ళకే దారి చూపించే వ్యక్తులు కావాలి, దారి చూపించే వ్యక్తి కావాలి. అది ఇది ఏంటంటే గ్రాడ్యువల్ చేంజ్, అంటే చాలా తరాలు పోతాయి. మా ముత్తాత గత్తర్లో చచ్చిపోయాడు. మా ముత్తాత గత్తర్ మీద అప్పట్లో కరోనా ఇట్లను ఆ టైంలో ప్లేగు కలర్ వ్యాధి వచ్చింది. మా ముత్తాత జబ్బు అంటారు, పెద్ద జబ్బు. దాంట్లో మా తాత మా ముత్తమ్మ ఇద్దరు చనిపోయారు దాంట్లో. అంటే ఆయనకు మళ్ళా ఆ వ్యాధి ఇంటికి వచ్చేస్తుందని ఆయన అడవిలో పెడితే ఆమె కోసం వంట గిట్ల చేయడానికి ఈమె పోతే ఇద్దరు అక్కడే చనిపోతారు. మా తాత కూడా నిండు ఆయుసు ఏం లేదు బాబా. మా ముత్తాత 25 ఏళ్ళకి చచ్చిపోతాడు, మా తాత 50 ఏళ్ళకి చచ్చిపోయాడు. అంటే ఇవన్నీ వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. మాకే వైద్యం మీద అవగాహన లేదు. అంటే పేదరికం. మనం రాజకీయాలకు వెళ్తే కానీ చైతన్యం తేలేవా? అంటే పొలిటికల్ పవర్ ఇస్ అల్టిమేట్ పవర్ కదా, ఇక దానికి మించిన పవర్ ఏమైనా ఉందా? అన్నిని నిర్ధారించేది, పీల్చే గాలిని, తినే తిండిని, కట్టుకునే బట్టను నిర్ణయించేది అదే. దాన్ని మించిన రాజకీయంగా వెళ్ళాలంటే ఆర్థికంగా మనం సామాజికంగా గట్టి బలం ఉండాలి కదా. ఇప్పుడు అదే కదా, అదే చేంజ్ చేయాలి కదా. నేను అదే చేంజ్ కావాలని. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం మార్పు కోరుకుంటాం, కానీ మార్పుకు మనం ప్రయత్నం చేయం. ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కదా. కానీ ఓటుకి డబ్బుల కోసం అమ్ముకునే వ్యక్తులు ఉన్న కాలంలో మరి ఏ విధంగా మీరు ముందుకెళ్తారు? మరి అంటే నేను అంటే దాని మీద ఇంకా పూర్తి అంటే మన ప్లాన్స్ మనకు ఉంటాయి. డబ్బులు లేకుండానే రాజకీయం నడవాలనే సిద్ధాంతం అందరు నమ్ముతున్నారు కదా. అది సాధ్యమేనా? అది సాధ్యం కాదా అందరికి తెలిసిపోయింది కదా ఇప్పుడు. అది అయితే యాక్చువల్లీ ఇప్పుడు మన ఏసీబీ రైళ్లు అన్ని రైళ్లు నడుస్తుంటాయి కదా, అందరి మీద నడుస్తుంటాయి. అసలు బేసిక్ మూలం కరప్షన్కి ఏదంటారండి మీరు? మామూలుగా బేసిక్ మూలం ఎక్కడ పాడైపోతుంది? కరప్షన్ ఉంది మన ఇన్బిల్ట్లో అయిపోయింది కదండి. అందుకనే అబ్దుల్ కలాం గారు అంటారు, చిన్న చిన్న కరప్షన్ అంటే మనం పట్టించుకోవట్లేదు. మన దృష్టిలో కరప్షన్ అంటే ₹1,00,000 ₹5,00,000 ఉంది. కొంతకాలం పోయి అది కూడా పెద్ద తప్పేం కాదంటాం. ఇక్కడ కరప్షన్ అనేది మనమే అలవాటు చేస్తున్నాం ఆఫీసర్లకి. అవును, హాస్పిటల్కి వెళ్ళి మనం తొందరగా వెళ్ళాలని గేట్ దగ్గర ఉన్న ప్యూన్ మనకు అడగకపోయినా మనం 10 చేతులు ₹10 పెడతాం. అవును, అక్కడే అలవాటు అవుతుంది. డబ్బులు తీసుకుని ఓటేస్తాం, ఎందుకంటే అది మన డబ్బు అంటాం. మరి ఎక్కడ మీకు తేడా వస్తుంది? అవును, మీ వెనక 10 మంది తిరగాలంటే ఆయనకి బిర్యానీ పెట్టాలి, అవన్నీ మీరు పెడతారా? ఇప్పుడు ప్రతి యువకుడు ఏం రాజకీయాలు కోరుకుంటాడు, మొత్తం మార్చాలని రచ్చబెట్టడం మీద డిస్కషన్ అవుతుంది. ఆ యువత మారకుండా అట్నే ఉంటే చేంజ్ వస్తుంది ఎప్పుడైనా. కరెక్టే గారు. ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా వ్యాపారంగా మారాయి కదా, మరి ఆ వ్యాపారాన్ని తట్టుకునే శక్తి మీకు ఉందా అని. ఇక మన అంటే కొన్ని ఐడియాలజీ పవర్స్ ఉంటాయి, అంటే కొంత ఆలోచనకున్న పవరు అది తెంపుకొని బయటపడుతుంది. రైట్. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఎంచుకున్నప్పుడు ఒక ఎమోషన్ ఉండే, ఒక ఆత్మ, దానికి తెలంగాణ ఆత్మ పట్టుకొని వచ్చిండు. ఆ టైంలో ఎంత డబ్బు పట్టినా పని చేయలే.
కొన్నిసార్లు ఏంటంటే ఐడియాలజీకి ఉన్న పవర్ అన్నీ దాటిపోతుందని నేను బాగా బలంగా నమ్ముతాను. ఇప్పుడు మావోయిజం ఉన్నది, వేల మంది తుపాకులు పెట్టరు కానీ మావోయిజం అనేది సావది కాదు. అంటే మావోయిజం మీద ఐడియాలజీ అది అట్నే ఉంటుంది. అది ఐడియాలజీ ఇంకో రూపంలో రావచ్చు, ఇంకో రూపంలో వస్తుంది. అది ఇప్పుడు గాంధీజం ఉంటుంది, అంబేద్కరిజం ఉంటుంది, బుద్ధిజం ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు క్రిస్టియానిటీ ఎస్టాబ్లిష్ చేసిండు. ఐడియాలజీ ఏంటంటే ఐడియాలజీకి ఉన్న పవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే ప్రతి మనిషిలో వచ్చే ఒక ఆలోచన అది ఒక విస్ఫోటనంగా మారవచ్చు అని నేను బలంగా నమ్ముతా. అంటే ఈ ప్రకృతి అంతా సహకరించినప్పుడు మనం అనుకున్నది 100% దాని ఎఫర్ట్ పెట్టినప్పుడు రేపు అన్నీ కలిసి రావచ్చు అనేది అనుకుంటా. అంటే యుద్ధాన్ని మనం ఆ యుద్ధంలో చేయాలి. ఇప్పుడు సాంప్రదాయ యుద్ధాలు ఏం లేవు, బెల్లు కొట్టుకొని యుద్ధం చేసేది ఏం లేవు. 6 గంటల నుంచి 6 గంటలు కొట్టుకోవాలి, వెన్నుపోటు పొడవద్దు, వెనక నుంచి పొడవద్దు అని లేవు. యుద్ధాన్ని ఎట్లయినా చేయాలి, దొరికితే కత్తిపీట, దొరకకుంటే ఏది పడితే దాంతో యుద్ధం చేయాలని నడుస్తుంది. సరే మనం మన వల్ల ఏంటంటే అరే ఒకటి మా ఊర్లోకి వెళ్ళి ఆ సైడ్లో అసలు ఫస్ట్ అంటే మాకున్న ఎడ్యుకేషన్కి మేము జాబ్ కొడుతున్నామంటే పెద్ద షాక్ అవుతారు స్టార్టింగ్లో. అరే వీడికి కూడా వచ్చిందా అట్లా చూస్తారు అన్నట్టు. ఎందుకంటే మాకు ఎడ్యుకేషన్లో ఒక 237 మంది మేము 10th క్లాస్లో ఉంటే ఒక 30 మెంబర్స్ పాస్ అయినారు. మోర్ దెన్ 200 ఫెయిల్ అయినాం మేము. నేను అట్లా 10th ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాను. కానీ ఇప్పుడు మీరు ఎంచుకున్న నియోజకవర్గం నుంచి మీలాంటి ఆఫీసర్లు చాలామంది దాని మీద ఫోకస్ పెట్టారు. ఆ పోటీలో కూడా మీరు నిలబడగలరా? ఇక చూడాలి. ఇక మనం అంటే ఇప్పుడు కాశీరామ్ ఎక్కడి నుంచో మొదలు పెట్టిన జర్నీ ఇక్కడ దాకా వస్తా నేనే నమ్మలే. ఇక్కడ దాకా వచ్చినా కదా, ఇంకెక్కడ దాకా పోతున్నామో నాకు కూడా తెలియదు. అంటే పాజిటివ్ థాట్స్ తోటే ఉన్నా. వస్తే ఒకటి ఉంటుంది, లేదంటే ఒక సామాజిక రాజకీయ కొత్త విప్లవాన్ని సృష్టిస్తాం. వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? వరంగల్ తర్వాత వరంగల్లోనే ఎక్కువ లాంగ్. సిటీస్లో ఒక 1 year, పీటీస్లో ఒక 8 years, ఈడ వచ్చి 6 months. ఈడ 6 months నుంచి ఈడ చేస్తున్నా. ఓకే, ఇక్కడే ఉండండి ఆపరేషన్స్. ఈడ ఆపరేషన్స్ ఇక ఆల్మోస్ట్ ఇక అంటే విప్లవం చివరి దశకి చేరింది. కంప్లీట్ మార్చి 31st అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు చాలామంది లొంగిపోవడాలు ఇవన్నీ అయిపోయినది. అంటే ఒక విధంగా మంచి పరిణామం. ఇప్పుడు అంటే ఆ పల్లెలు కూడా అభివృద్ధి పదాలు నడుస్తుంది, కొంత ఆ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అందుతుంది. అంటే వాళ్ళు ఎంచుకున్న సిస్టమ్ ఎప్పుడు మనం మంచిది అనుకోవచ్చు. అంటే అక్కడ కూడా ఐఐటీఎన్లు, ఆడ నుంచి నీట్ ర్యాంకులు, అక్కడ నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు పుట్టుంటే బాగుండు. కానీ ఏడైతే విప్లవం బాగా నక్సలిజం ప్రబలుతుందో అక్కడ ప్యానిక్ ఉంటుంది, భయం ఉంటుంది, యువతలో ఒక భయం ఉంటుంది, ఒక ఆందోళన ఉంటుంది. వాళ్ళు ఏ పోలీసులతో మాట్లాడినా ఇన్ఫార్మర్ లెక్క ఫీల్ అయిపోయి చంపేసిన దాఖలాలు మస్తున్నాయి. 2013లో 9 మర్డర్లు అవుతుంది. చెర్ల, వెంకటాపురం, వాజేడు ఏరియాలో 9 మంది అమాయకులను చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ పోలీసు వాళ్ళు మనం దారి ఇప్పుడు మనం పోతుంటే ఒక పిల్లగాని ఆపి మనం ఏమైనా మాట్లాడినాం అనుకో సస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు సస్పెక్ట్ చేసి అరే రేపు ఏమైనా మూమెంట్ ఈయన చెప్తాడేమోనని ముందే వాళ్ళను చంపడాలు జరుగుతాయి. అది అలాంటి ఏమైనా సిచ్యువేషన్ వస్తే మనం ఎవరైనా పట్టుకొస్తే ఊర్లోకి వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చూపించి జైలుకి పంపితే అప్పుడు కొద్దిగా సాటిస్ఫై అయ్యేది. వాళ్ళు జైలుకి పోయిందంటే వీడు కొద్దిగా జెన్యునే కదా అని అట్లా అనుకున్నది. సరే, 6 నెలల్లో భూపాలపల్లిలో మీరు చేసిన వర్క్ ఏంటి? 6 నెలల్లో ఇప్పుడు ఈడ వర్క్ పెద్దగా ఏం లేదు, ఆపరేషన్స్ మీద తక్కువ ఉన్నది. ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ ఈడ తక్కువ ఏరియా. ఈ ఏరియాలో మూమెంట్ తక్కువ. రీసెంట్లీ మూమెంట్ అంతా కూడా అటే ఉండే. ఇప్పుడు కమిటీ కూడా అంతా ఛత్తీస్గఢ్లో ఉండి అటు నుంచి మూమెంట్ చేయడాలి. కంప్లీట్ మావోయిస్టులకు అడ్డా కానీ ఛత్తీస్గఢ్ మారిపోయింది. కర్రెగుట్టలు ఆ ప్రాంతాన్ని పువర్తిని బేస్ చేసుకొని వాళ్ళ యాక్టివిటీస్ అంతా నడిచింది. ఇక్కడ నుంచి ఏమున్నా కూడా మనం ఈ నుంచి ఫోర్స్ పంపడం వాటి మీదనే ఉంటుంది, ఆపరేషన్కు హెల్ప్ చేయడం తప్ప ఈడ ఆపరేషన్స్ ఏం లేవు. ఫిట్నెస్ ఉండిపోయింది అంటే ఎందుకు అంత ప్రయారిటీ అండి? ఫిట్నెస్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే. ఫిట్నెస్ అంటే నేను అనుకుంటా రోజుకి ఎన్ని గంటలు దానికి కేటాయిస్తారు? అయితే నేను అనుకుంటాను నా జెనెటికల్ ఒకటి ఉండొచ్చు. అంటే ఫిట్నెస్ అందరు కష్టపడతారు, మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ బాడీ సహకరించదు. ఒకటి మా డైట్ మీన్ పేదరికమే నన్ను ఇట్లా తయారు చేసిన అనిపిస్తుంది. అంటే నేను చాలా స్పీచ్లో కూడా చెప్పిన నేను, అంటే ఇంట్లో ఎట్లుంటుంది అంటే ఒక గ్లాసు వండితే 5గురు పంపకాలు జరుగుతుంది, పంచుకొని తినాలి. ఒకేలా మన ఆదామర్చి నువ్వు ఎక్కువ తిన్నా కూడా కొట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. మా అక్క కొట్టింది, అమ్మ కొట్టింది నాకు, నువ్వు ఎక్కువ తినేసినవరా అని. రోజంతా ఆడి మనం ఎక్కువ తినేస్తామని. అంటే పేదరికము నిన్ను అన్నం కూడా సంపూర్తిగా తిననీయదు.